జీవితాలను త్యాగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఎందుకంటే ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. తల్లులు ఉన్నారు, మంచి సేవభావంతో ఉన్నారు. ఇవాళ ఇప్పుడు అంటే ఇప్పుడు అజ్ఞానము చేత కొడుకులు తండ్రులను చూడడం లేదు. ఆ తర్వాత కొడుకుకు కోడలకు తర్వాత అత్తకు పాడడం లేదు. కారణం ఏంటంటే టీవీలో చూస్తున్నాం కానీ సీరియల్ ఎంత చక్కగా చూస్తున్నాం. అత్తను కోడలు కొట్టడం, కోడలు అత్తను కొట్టడం, ఆ తర్వాత ఒక శాఖ వచ్చి అక్కడ వాళ్ళని పోలీసులు ఉంటే అది 3 వారాలు చూపిస్తారు. అటువంటి దానికి అలవాటు పడ్డాం. దయచేసి అవన్నీ కూడా ఇదం ఈ వీటిని తొలగించుకొని మనం ఏం చేయాలి? ఇదం నుంచి బయటపడి అహంలోనికి వెళ్ళాలి. ఆ అహం లోపల ఏముంటుంది? మళ్ళా అహం వృత్తి అనేది ఒకటి ఉంటుంది. అది కూడా నీది కాదు, నేను బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పేసి మీరు తెలుసుకొని దానికి దీని పుణ్యమా పాపమా అనేటటువంటి దానికి ఆది శంకరాచార్యులు నిర్వాణ శతకములు ఏమంటారంటే నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రోద తీర్థం నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం. ఆది శంకరాలు చెప్పినటువంటి పుణ్యము లేదు పాపము లేదు. ఎందుకనక అంటున్నాడంటే కాళిదాసు ఎంత అజ్ఞానైనా జ్ఞానిగా మారింది. అదేవిధంగా వాల్మీకి ఎంత దొంగతనాలు చేసినటువంటి ఆయన రామ దర్శనం చేసుకున్నారు. చదువు రానటువంటి తల్లి శబరి ఆ రామునే రప్పించుకుంది. అదేవిధంగా మరి మనము ఏం తక్కువనా? మీరు పాపాత్ములా? కాదు, పుణ్యాత్ములు. ఈ పాపాత్ములు అంటే ఎవరంటారు అన్నాడు? పాశ్చాత్యులు అంటారు, క్రైస్తవులు అంటారు. మీరు పాపులు, మీరు పాపుల చెప్పండి. ఇటువంటి పాపం దానికి నా మీద కూడా వచ్చి నేను 10వ తరగతి చదువుతుంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇయ్యంగా బైబుల్ తీసుకొచ్చి వాడు నా మీద పెట్టాడు. పాతకుండా కొత్త కుండ అనుకుంటా. ఆయనకి కొత్త కుండ లేదు, పాత కుండ లేదు. మరి మట్టి రాంతే దానికి పాత కుండ తెలుసు, కొత్త కుండ తెలుసు, కానీ వాడికి మట్టి అని తెలియదు. అటువంటి వాడు నా మీద బైబిల్ పెట్టి నన్ను మారడానికి ప్రయత్నం చేసిండు. నేను మారలేదు. దయచేసి మీరు మారకండి. ఇంకెవరైనా మారనివ్వకండి. ఎందుకొరకు చెప్తున్నానంటే అందరూ ఈ విధంగా పాపులుగా పడేస్తున్నారు. వాడు పాపి, మనం పాపులం కాము, మనం పుణ్యాత్ములం. మనం ఎంతో ఒక్కనాడు ఎథెన్స్ నగరంలో సోక్రటీస్ అనేటువంటి ఒక మహానుభావుడు ఉండే. ఆయన మహాజ్ఞాని. అతన్ని ఈ జ్ఞాని వీడు ఉండకూడదని చెప్పేసి జైల్లో పెట్టి విషాన్ని తాగించాడు. విషాన్ని తాగిస్తే పాపం ఆనందంగా చచ్చిపోయాడు ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు. మరి అదే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఎవరు అంటే చక్కని ఒక భక్తురాలు మీరాబాయి. ఆ మీరాబాయికి ఏం తాగించారు? విషం తాగించారు. అత్తగారు చనిపోయిందా? అందులో కృష్ణుడు కనిపించాడు, అందులో అమృతం కనిపించింది. వాడేమో చచ్చిపోయాడు, ఇక్కడ మన తల్లికి అమృతము అనేటటువంటి లభ్యమైంది. కాబట్టి ఇటువంటి ఒక అమృతాన్ని మీరు పొంది ఈ ఆశ్రమాన్ని చక్కగా మీరందరూ కూడా అభివృద్ధి చేస్తూ మా అందరికి కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి మీ యొక్క పాదాలకు నేను నమస్తే చెప్తున్నాను. కాబట్టి దయచేసి సభ్యులు కలిసి దీన్ని వనరులు చక్కగా చేసి సేవాభావంతో వారు సేవాభావంతో ఉన్నారు. సేవలు చేయాలని ఒక భావన. కాబట్టి ఎవరు అవుతాడని చెప్పి ఒక మాటని చెప్పినారు. మరి మనం కామా ఆత్మీయ ఇక్కడ ఆశ్రమంలో ఇక్కడ ఉంటాం. ఒక 100 మంది ఉన్నారనుకుంటాం. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు మనం సేవ చేసుకోమా అంటే అర్థం చేయాలా? ఎవరి కొడుకు ఇవాళ చేయడం లేదని చెప్పేసి నాకు మనకు మనం చేసుకోవాలా? అట్లా సేవ చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఆనందాన్ని పొందుతూ మీరందరూ అభివృద్ధి పదములు నడవాలని చెబుతూ ఈ ఉపన్యాసానికి నేను విరమించుకుంటున్నాను. హరి ఓం తత్సత్. దర్పల్లి పూర్వం నుంచే ఇది కొంచెం విశేషంగా ఉన్నది. అంతే తిరుమల కూడా దగ్గరనే కొన్ని గ్రామాలు ఉన్నాయి. మరి మనము ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పడ్డది అన్నట్టు. ప్రశాంతంగా అటు ఊరుకు దగ్గర కాదు, ఊరుకు దూరం కాదు, అందిపుచ్చుకున్నట్లు ఒక పక్కకు చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా ఆశ్రమము ఏర్పాటు చేయబడ్డది. చక్కగా 5 గదులు ఉన్నాయి. ఊరుకు ఈశాన్యం 5 గదులు ఉన్నాయి. తర్వాత దత్తాత్రేయుల మందిరము,
ఇట్లా అంతా వాతావరణం కూడా చాలా చక్కగా ఉన్నది. మరి ఎవరైనా జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకు ఆయా సమయంలో అటు పనులు చేసుకున్నారా, ఇటు విచారం కూడా అందుకున్నారా. ఎక్కడికో దూరం పోవాలంటే మనం పోలేం, కానీ మనకు అతి సమీపంగా అందంగా చక్కగా తీర్చిదిద్దబడినటువంటి ఆశ్రమం లోపల మీరందరూ వచ్చి చక్కగా ఇక్కడ విచారణ చేసుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు, జపాలు చేసుకోవచ్చు, తర్వాత విచారం కూడా చేసుకోవచ్చు అని శంకర్ సారు వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు. ఎక్కడనో దూరం ఏం చేస్తారంటే పెద్ద స్వామి అని అంటారు అన్నట్టు. పెద్ద స్వామి దగ్గర పోతారు, ఏం చేస్తారు, ఆడ ఒక్కటే మొక్కన ఒక 200 మంది 300 మందికి మైక్ లోపల చెప్పేస్తారు అన్నట్టు. ఏంటిది మైక్ లోపల చెప్పేది? ఉపదేశం. ఇక మైక్ ద్వారా ఉపదేశం అయిపోతారు ఏంటంటే మళ్ళీ వీళ్ళ కాళ్ళు గలరు, వాళ్ళకి వీళ్ళు గలరు. పెద్ద స్వామి ఆయన మీ దగ్గరికి రాలేడు. ఒకవేళ నీవు వాళ్ళ దగ్గరికి పోయినా కానీ మరి నీకు ఆయన అందుతాడా, అసలు నేను గుర్తుపడతాడా అంటే గుర్తుపట్టలేరు. ఎవరో పూర్వ సంస్కారము బలంగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక్కసారి ఇట్లా చెప్తేనే అవగాహన అర్థమైనటువంటి వాళ్ళు, పూర్వము చక్కగా శ్రవణ మననం చేసినటువంటి వాళ్ళు ఎవరో కొంతమంది మరి ఆ రకంగా ఆశ్రయిస్తే కొంత ఫలితం కలుగుతుండొచ్చు. కానీ సమీపంగా అందుబాటులో ఉన్నటువంటి స్వామీజీల ద్వారా చక్కగా విచారణ మాటికి విచారణ చేయవలసి ఉంటుంది అన్నట్టు. చిన్న విషయం నుండి పెద్ద విషయం దాకా విచారం చేయాల. అయితే ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఆయా ఆశ్రమాలకు సంబంధమై ఆ ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఆ ఊరుకు దగ్గర ఉన్నటువంటి ఆశ్రమం లోపలనే దీక్షలు కావాలా. ఎందుకంటే ఎన్నిసార్లన్నా మనం పోవచ్చు, ఎన్నిసార్లన్నా అడగచ్చు. ఆ రకంగా మరి వారి యొక్క ఆవేదన వారు ఏం చెప్పిల్లు ఏంటంటే దీక్షలు అనేది కాకుండా సంప్రదించుకున్నట్లయితే మరి ఈ ఆశ్రమం సద్వినియోగం అయిపోతుంది. మరి వారు కూడా సుమారు అనేక సంవత్సరాలు, గత 40 సంవత్సరాల నుండి ఇక్కడనే మన శివానంద స్వామీజీ ఉన్నారు, అక్కడ భూమాత్మానంద ఉన్నారు. మరి ఎందరితోనో కూకుండి ఎన్నో విషయాలు వారు అడిగి చక్కగా అనేక విషయాలు వారు గ్రహించారు. ఆ గ్రహించినటువంటి విషయాలను మరి మనం అందరము పంచుకోవాలన్నట్టు. ఒకరికొకరు కూకుండి చర్చల ద్వారా, విచారం ద్వారా, మరి సత్సంగాల ద్వారా, చర్చా గోష్ఠి ద్వారా మనము పంచుకున్నట్లయితే బాగుంటుందని మరి ఈ ఆశ్రమం సేవా ఆశ్రమం అన్నట్టు. ఇది ఒక సేవాభావం. సేవ అంటే ఏమి సేవ అంటే ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడమే గొప్పనైనటువంటి సేవ అన్నట్టు. మరి అటువంటి సేవా కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మీరందరూ మరి జ్ఞానాన్ని పొందాలని మరి శంకర్ సార్ గారు చక్కగా చెప్పారు. వారు మరి 3 రోజుల నుండి చక్కగా ఈ కార్యక్రమ సరళిని ఇవన్నిటిని కూడా వారు తెలియజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దైవాత్మ స్వరూపులారా, మరి కార్యక్రమము సంపూర్ణము కాబోతున్నది. సాధు మహాత్ములకు సన్మాన కార్యక్రమం జరిగిందంటే మీ భోజనాలు తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు. ఇంకా కొంత అక్కడ ఆలస్యం ఉన్నది కాబట్టి కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. ఇప్పుడు జ్ఞానానికి ముఖ్యంగా ఏంటిది అని అంటే అది అనేక జన్మల పుణ్యం. ఒక మనిషి మరి జ్ఞానాన్ని తెలుసుకునాలా, ఒక ఉపదేశం పొందాలా, ఒక మార్గంలో ఉండాలనుకుంటే అనేక జన్మల పుణ్య సంస్కారం కావాలా. సామాన్యమైనటువంటి పుణ్య సంస్కారం ఉంటే వాడు భక్తుడుగా ఒక సంఘ సేవకుడుగా మాత్రమే మిగిలిపోతాడు. కానీ విశేషమైనటువంటి పుణ్యము అంటే ఇంతకుముందు ఏదైనా తెలుసుకున్నటువంటి వాడు ఉంటేనే మరి ఈ విచారాన్ని తెలుసుకోగలుగుతాడు, కానీ ఇంకా ఇతరులు తెలుసుకోలేరు అన్నట్టు. అయితే ఈ విచారము మరి ఏ వయసులో అందాలా? ఈ విషయము పెద్ద మనుషులైనా కూడా అందాలా, పెళ్ళైన తర్వాత అందాలా, లేకుంటే కొడుకులు బిడ్డలకు పెళ్ళిళ్ళైన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఈ విచారం తెలుసుకున్నాలా అంటే మనకు పూర్వము మన వేదాల లోపల చెప్పినటువంటి ఒక చిన్న కథను మీ ముందట పెడతాను. పూర్వము సత్యకాముడు అనే ఒక 6 సంవత్సరాల బాలుడు ఉండేవాడు అన్నట్టు. అయితే వాళ్ళ తల్లి
అచ్చిపోయేటి సాధు సంతులకు ఆమె సేవ చేస్తూ ఉండేది. తర్వాత ఈ యజ్ఞ కార్యక్రమాలు చేసే బ్రాహ్మలకు వాళ్ళకు వంట వండడము, వాళ్ళకు అన్ని సమకూర్చడము, ఇట్లా ఈ రకంగా సేవ చేస్తూ ఉండేది అన్నట్టు. ఈ పిల్లగాడు కూడా అక్కడ ఇస్తార్లు తీయడము, అట్లా అక్కడ కొద్దిగా సేవ చేయడము, ఇవన్నీ ఇట్లా జరిగినాయి. అయితే ఒకనాడు అతనికి ఏమైంది, బ్రహ్మ విద్య నేర్చుకోవాలని బుద్ధి కలిగింది. ఏం విద్య? డైరెక్ట్ బ్రహ్మ విద్యనే. చూడు అది ఎంత సంకల్పము. 6 సంవత్సరాల పిల్లగాడికి బ్రహ్మ విద్య నేర్చుకున్నారనే బుద్ధి కలగడము అది గత పూర్వజన్మ సంస్కారమే. అయితే అతడు ఏం చేసిండు, అప్పుడు గురుకులాలు ఉంటుండే, ఒక గురుకులంకు పోయిండు. గురుకులంకు పోయిన తర్వాత అక్కడ గురువు గారిని అడిగిండు, ఏమయ్యా బాబు మరి ఒక్కడవే వచ్చినావు, ఏం విచారము అని అంటే అతడు అన్నాడు, నేను బ్రహ్మ విద్య నేర్చుకుంటా స్వామి అన్నాడు. అంటే మరి బ్రహ్మ విద్య నేర్చుకుంటా అంటే అప్పుడు కులగోత్రాలు అడుగుతుండ్రు అన్నాడు. మరి మీ గోత్రం ఏమి అని అడిగిండు అన్నాడు. గోత్రం ఏమి అని అంటే ఇతనికి గోత్రం తెలియదు. అప్పుడు అతను ఏం చేసిండు, తల్లి వద్దకు వెళ్ళిండు. అమ్మ, నేను బ్రహ్మ విద్య నేర్చుకున్నాలనే నాకు జిజ్ఞాస ఉన్నది. మరి నేను గురువుగారి వద్దకు వెళ్ళినా గురువుగారు గోత్రం అడిగిండు, మరి మన గోత్రం ఏమి అని తల్లిని అడిగిండు అన్నాడు. అప్పుడు ఆమె గోత్రము చెప్పలేకపోయింది అన్నది. అప్పుడు ఆమె ఏమన్నది అని అంటే, నాయన నువ్వు ఆ స్వామికి, ఆ గురువు గారికి చెప్పు, నేను జాబాల పుత్రుణ్ణి, నా పేరు సత్యకాముడు అని చెప్పు, నీ అందులో గిన ఉండేనంటే అతడు నీకు ఆ విద్యను అప్పచెప్తాడని ఆమె చెప్తుంది అన్నట్టు. ఇతడు అదే మాదిరిగా గురువు గారి దగ్గరకు పోయి తల్లి ఎలా చెప్పిందో అలా చెప్తాడు అన్నట్టు. చెప్పాడు కదా. అప్పుడు ఆ గురువు గారు ఏమనుకుంటాడు అంటే దివ్య దృష్టితో చూస్తాడు, ఓహో ఇతడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, తల్లి సత్యమే పలికింది, పిల్లగాడు కూడా సత్యమే పలికిండు, ఇవాళ రేపు మరి ఏదో ఒక అబద్ధం చెప్పచ్చు, కానీ ఆ తల్లి అబద్ధం చెప్పలేదు, మరి ఈ పిల్లగాడు కూడా అబద్ధం చెప్పలేదు, ఇది ఒక ఉత్తమమైనటువంటి జన్మ అని గ్రహించి అతన్ని చేర్చుకున్నాడు అన్నట్టు, శిష్యుడిగా చేర్చుకున్నాడు. చేర్చుకొని ఏం చేసిండు అని అంటే అతనికి ఒక 100 ఆవులను అప్పచెప్పిండు అన్నట్టు. 100 ఆవులను అప్పచెప్పి ఏమంటున్నాడు అంటే, నీవు రోజు ఉదయము సాయంకాలము దీర్ఘ శ్వాసలు చెయ్యు. ఎన్ని సంవత్సరాలు చేయాలా అని అంటే 100 ఆవులు పోయి 1000 ఆవులైన దాకా దీర్ఘ శ్వాసలు చేయాలా. తర్వాత నా దగ్గరికి రా, నీకు బ్రహ్మోపదేశం చేస్తా అని గురువు గారు చెప్తాడు అన్నట్టు. ఈ పిల్లగాడు ఏం చేస్తాడు, రోజు ఆవులను తీసుకెళ్తాడు, అవిలను మేపుతాడు. తర్వాత సాయంకాలం వస్తాడు, సాయంకాలం వచ్చి చక్కగా స్నానం చేసుకొని దీర్ఘంగా గురువు గారు ఎట్లా చెప్పిండో అట్లా దీర్ఘంగా శ్వాస తీసుకోవడము వదలడము, దీర్ఘంగా శ్వాస తీసుకోవడం వదలడము. తర్వాత మళ్ళీ ప్రొద్దున లేవడము, స్నానం చేయడము, దీర్ఘంగా శ్వాసను తీసుకోవడము వదలడము. అతనికి ఇదే గుర్తున్నది, కానీ అతనికి ఏ రోగు లేదు. ఎట్లెట్లా సమయం గడుస్తున్నదో అట్లట్లా అతని లోపల ఒక దివ్యమైనటువంటి కాంతి, దివ్యమైనటువంటి స్థితి కలుగుతున్నది. అయితే ఏమైపోయింది అంటే 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలైనా అతనికి గురువు దగ్గరికి పోయి మరి ఆ బ్రహ్మోపదేశం అడగాలనే ఆయన మరుపు అయిపోయింది అన్నట్టు. అట్లనే మరి ఈ 100 ఆవులు ఏమైపోయినాయి, 100 ఆవులు పోయి 1000 ఆవులు అయినాయి. ఇటు 1000 ఆవులు దాటిపోయినాయి, ఇటు 12 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కానీ అతనికి గురువు చెప్పినటువంటి ఆ వాక్యం మీదనే ఆయనకు ధ్యాస ఉన్నది, కానీ ఇంకా రెండవ ధ్యాస లేదు. అప్పుడు అంతరాత్మ మరి ఏం చెప్పింది అంటే అతనికి ప్రబోధించింది, నాయన 12 సంవత్సరాలు దాటినాయి, 100 ఆవులు పోయి 1000 ఆవులు అయినాయి, నువ్వు గురువును సమీపించే సమయం ఆసనమైంది, నువ్వు గురువు వద్దకు వెళ్ళు అని చెప్తుంది అన్నట్టు. అప్పుడు అతడు గురువు వద్దకు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఒక హంస వస్తుంది అన్నట్టు. హంస వచ్చి చక్కగా కర్మ సిద్ధాంతాన్ని అంతా కూడా వివరంగా చెప్తుంది అన్నట్టు. తర్వాత ఇంకా కొద్దిగా ముందటికి పోయిన తర్వాత ఉపాసనా మార్గాన్ని ఒక హంస వచ్చి చెప్తుంది. ఇంకా కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఆ జ్ఞాన మార్గాన్ని, ఆ జ్ఞానంకు సంబంధించినటువంటి ఆ బోధనంతా కూడా ఆ హంస వచ్చి అతనికి చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు గురువుగారి దగ్గరికి పోతాడు అన్నట్టు. గురువుగారి దగ్గరికి పోయేవరకల్లా అతను ఎట్లా ఉన్నాడు అని అంటే నిశ్చలంగా ఉన్నాడు అన్నట్లు. ఎటువంటి కోరిక లేకుండా అన్నీ నశించిపోయినాయి అన్నట్టు. సమస్తము అతని లోపల ఉన్నటువంటి అన్ని కోరికలు
అతని లోపల ఉన్నటువంటి భావాలు అన్నీ నశించిపోయినాయి. ఒకే ఒక భావం ఉన్నది, అదే ఆత్మభావంకు సమీపంగా అయిండు. అప్పుడు వెంటనే అతడు మహావాక్యాన్ని చెప్తాడన్నట్టు. అట్లా చిన్న వయసు లోపలనే అటు నచికేతుడు, ఇటు మార్కండేయుడు, ఇటు ధ్రువుడు, ఇంకా ప్రహ్లాదుడు, వీళ్ళందరూ కూడా చిన్నతనం లోపలనే వాళ్ళు ఉపదేశాలు అయిండు. అయితే ఇప్పుడు ఈ కాలం లోపల కాకుండా ఆ కాలం లోపల కూడా కొంతమంది ఉపదేశాలు కాకపోతుంది. అయితే ఒక ఆయన ఏం చేసిండు అని అంటే బాగా విద్య అంటే 4 వేదాలు చదివిండు. ఆయనకు అనేకమైనటువంటి సిద్ధులు ఉన్నాయి. అతన్ని మించినటువంటి వాడు ఆ కాలంలో లేరు. ఎందుకంటే ఇవాళ రేపు లోకమంతా సిద్ధులు ఎంబడబడుతుంది అన్నట్టు. ఎక్కడ సిద్ధి ఉంటే అక్కడ లోకమంతా చుట్టూ తిరుగుతుంది. లోకమంతా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. అతనికి బ్రహ్మరథం పడుతున్నాడు. అతనికి వయసు కూడా ఎంత అయింది అంటే 300 సంవత్సరాలు వచ్చినాయి. 300 సంవత్సరాలు వచ్చినాయి. ఇంతమంది గౌరవిస్తున్నారు, ఇన్ని సన్మానాలు అయినా కానీ ఆయనకు ఏదో ఒక ఎలితి. ఏమిటి ఎలితి? అసంతృప్తి. మరి అసంతృప్తికి కారణం ఏంటిదని ఒకసారి ఆయన అంతరాత్మ ప్రబోధం చేస్తాడన్నారు. అంతరాత్మ ప్రబోధం చేస్తుంటే అప్పుడు నీకు గురువు లేడు అని చెప్తున్నది. గురువు లేడని చెప్పగానే వెంటనే మరి మనము ఉపదేశం పొందాలా, గురువుని చేసుకున్నారా, మరి ఎవరిని గురువుని చేసుకున్నారా, నేను ఇంత పండితుణ్ణి, ఇంత వయసు వచ్చింది అని అతను ఉన్నటువంటి ఆయన శిష్యులను అడుగుతాడు అన్నట్లు. ఆ శిష్యులు విచారణ చేస్తారు. ఆ కాలంలో మరి గొప్పనైనటువంటి వాడు సుమారు 12 సంవత్సరాల బాలుడు జ్ఞానేశ్వరుడు అనేవాడు ఉన్నాడు. అతడు మహాజ్ఞాని, అతన్ని మించినటువంటి జ్ఞాని లేరయ్యా అని ఇతనికి జవాబు చెప్తారన్నట్టు. వెంటనే అతను ఏం చేస్తాడు అంటే ఆ గురువు గారికి ఒక ఉత్తరం రాయాలనుకుంటాడు. రాసేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, మహారాజశ్రీ అని సంబోధిస్తాడు అన్నట్టు. సంబోధించే వరకల్లా ఇతడ 12 సంవత్సరాల బాలుడు, మరి నేనా 300 సంవత్సరాలు బతికినా, అన్ని వేదాలు చదివినా, ఇంత చిన్నపిల్లగానికి మహారాజశ్రీ అని రాయడం ఇది సరికాదు అని రెండవసారి అనుకుంటాడు. చిరంజీవి అని చిన్నపిల్లలకు రాసేటప్పుడు మనం రాస్తామన్నట్టు ఆ చిరంజీవి అని రాయాలనుకుంటాడు. అయితే మరి నాకు కాబోయే గురువును మనం చిరంజీవి అని రాయడానికి వీలు లేదు. అటు మహారాజశ్రీ అని రాయడానికి వీలు లేదు, ఇటు చిరంజీవి అని రాయడానికి వీలు లేదు అని అట్లనే ఆ విషయం లోపలనే ఉండి ఆ కాగితంను ఉత్త కాగితంనే అతనికి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఆ కాగితంలో తీసుకుపోయి అతడు ఏం చేస్తాడు అని అంటే జ్ఞానేశ్వరికి ఇస్తాడు. జ్ఞానేశ్వర్ ఏం చేస్తాడు, కాగితంలో చూస్తాడు, కాగితంలో ఏమీ లేదు. అతడు అనుకుంటాడు, ఓహో 300 సంవత్సరాలు బ్రతికినా అతని జీవితం లోపల ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము ఏమీ లేదు, అతనికి సంశయం ఉన్నది అని గ్రహించి దాని మీద రాస్తున్నాడు అన్నట్లు. మన లోపల ఉన్నటువంటి ఆత్మ పెద్దది కాదు, చిన్నది కాదు. ఈ శరీరాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది అని దాంట్లో రాసి ఆ చిట్టిని పంపిస్తాడన్నట్టు. ఆ చిట్టిని తీసుకుపోయి ఆ చాంగిదేవుడికి ఇస్తాడన్నట్టు. ఇచ్చేవరకల్లా దాంట్లో చూసుకునే వరకల్లా మన లోపల ఉన్నటువంటి ఆత్మ చిన్నది కాదు, పెద్దది కాదు, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది అని రాసినటువంటి మాటలు అతనికి బాగా ఆనందాన్ని కలిగిస్తాయన్నట్టు. వెంటనే ఇతడు నాకు తగిన గురువు అని అతడు గురువును దర్శనం చేసుకోవడానికి పులిపైన వస్తుంటాడన్నట్టు. అప్పుడు వీళ్ళు జ్ఞానేశ్వర్, ముక్తాబాయ్, సోపాన్, నివృత్తి, వీళ్ళు 4 అన్నట్లు. వీళ్ళు ఒక గోడ మీద కూర్చుండి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు. అతడు అక్కడికి వెళ్ళి వస్తున్నది జ్ఞానేశ్వర్ గమనించి మరి అతనికి స్వాగతం పలకాల, అతడు మన కొరకు వస్తున్నాడు అని వెంటనే ఈ గోడ ఏదైతే ఉన్నదో ఆ గోడను చగ గోడ అని అంటాడు అన్నట్టు. మరి అతడు దేని మీద వస్తున్నాడు, పులి మీద వస్తున్నాడు. ఆ పులి ఎక్కడ వస్తున్నది, ఆకాశం గుండా వస్తున్నది. ఇతడు ఈ గోడ ద్వారా ఆకాశంకు పోయి అతనికి స్వాగతం పలకడానికి పోతున్నాడు. అప్పుడు చాంగ్దేవ్ చూస్తాడన్నట్టు, ఓహో నేను చైతన్యము కలిగినటువంటి పులిని నేను ఆకాశంలో నడపగలుగుతున్నా, ఏ చైతన్యము లేనటువంటి జడమైనటువంటి ఈ గోడను అతడు నడపగలుగుతున్నాడు. ఇతడు సామాన్యుడు కాడు, గురువు దగ్గరికి ఎలా పోవాలి, ఇది సరి అయింది కాదని వెంటనే ఆ పులిని కిందికి దిగి ఒక్క అడుగు వేసి ఒక నమస్కారం చేస్తాడు. మళ్ళీ లేచి నిలబడతాడు, మళ్ళీ ఒక అడుగు వేస్తాడు, ఒక నమస్కారం సాష్టాంగ చేస్తాడు. అతని వయసు ఎంత, 300 సంవత్సరాలు. అతనికి ఎన్ని సిద్ధులున్నాయి, 8 సిద్ధులున్నాయి.
అతడు ఏమేమి చదివిండు, సకల వేదాలన్నీ చదివిండు. అయినా కానీ అతని లోపల అహంకారం నశించింది. అహంకారం నశించి 700 అడుగులు 700 నమస్కారాలు వేసి సాష్టాంగ నమస్కారము చేస్తాడు. అప్పుడు అతడు ఉపదేశాన్ని పొందుతాడు, అతడు కూడా మోక్షాన్ని పొందుతాడు.